వెరీ గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్నారు జై తెలంగాణ టీవీ. నేను శ్రావణి. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రతిరోజు జై తెలంగాణ టీవీ చేపడుతున్న ప్రత్యేక చర్చా కార్యక్రమం సిలబస్ పట్టు జాబ్ కొట్టుకు స్వాగతం సుస్వాగతం. పోటీ పరీక్షల్లో అత్యంత కీలకమైన సబ్జెక్ట్ చరిత్ర. దీనిపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం సీనియర్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్ లక్ష్మి గారు ప్రస్తుతం జై తెలంగాణ టీవీ స్టూడియోలో ఉన్నారు. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. నమస్కారం. షార్ట్ టైం ఉంది, ఇంకా 60 days టైం మాత్రమే. టైం టేబుల్ కూడా వచ్చేసింది. ఎప్పుడు అని సంవత్సరాల తరబడి పుస్తకాలకి అతుక్కుపోయిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా ప్రీషియస్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ 60 daysని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చెప్తారు అభ్యర్థులు? ఎలాంటి కీ పాయింట్స్తో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అని మీరు అంటారు? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఈ సంవత్సరం డిగ్రీ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కూడా వస్తున్నారు కాబట్టి మనందరికీ తెలిసినటువంటి విషయమే. గత 5 సంవత్సరాలుగా కూడా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి మనము వెయిట్ చేస్తూ చాలామంది అభ్యర్థులు లక్షల్లో ఉన్నటువంటి సందర్భంలో కేవలం ఒక 1000 పోస్టులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంపిటీషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అదే ఇప్పుడు ఈ సంవత్సరం డిగ్రీ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కూడా చాలా ఉత్సాహంగా మరలా అప్లికేషన్ అది పెట్టుకుని ఇప్పుడు గ్రూప్ 2 రాద్దామన్నటువంటి ఉత్సాహంతో వస్తున్నారు. సో వాళ్ళకి అట్లనే ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో కూడా 2011వ సంవత్సరం నుంచి కూడా తీవ్రంగా చదువుతున్నటువంటి అభ్యర్థులకు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్గా నేను చేయదలుచుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో చదువుతున్నప్పటికీ ఏదేదో అదొక పుస్తకం చదువుతూ దేంట్లో కూడా స్పష్టమైనటువంటి క్లారిటీ లేకుండా గనక చదువుతున్నట్టయితే సో అది మనకి ఎలాంటి ఉపయోగం అనేటువంటిది ఉండదు. మీరు ఆల్రెడీ గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రామాణికమైనటువంటి పుస్తకాలను చదివి దాన్ని కనుక నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఈ 2 మాసాలు ఆ నోట్స్కు మాత్రమే పరిమితమైనట్టయితే మనకి మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి ప్రామాణికమైనటువంటి నోట్స్ని మీరు తయారు చేసుకోలేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు అట్లీస్ట్ ఈ ఉన్నటువంటి 2 మాసాల్లో ఇప్పుడు కనుక నేను ప్రామాణికమైనటువంటి పుస్తకాలు చదువుతాను, ఈ పుస్తకం గ్రోవర్లో నుంచి ఇది తీస్తాను, లేకపోతే రొమిల్లా థాపర్లో నుంచి తీస్తానని అంటే మీకు ఒక హిస్టరీ చదవడానికి కూడా టైము ఈ 2 మాసాలు సమయం సరిపోదు. కాబట్టి ఇప్పుడు చేయవలసినటువంటి విషయం ఏంటంటే, కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థులు కానీ, నోట్స్ తయారు చేసుకోలేనటువంటి పాత అభ్యర్థులు కానీ, ఏదో మీకు నచ్చినటువంటి ఒక మంచి సంస్థ లేకపోతే ఒక వ్యవస్థ తయారు చేసినటువంటి ఒక పుస్తకాన్ని కనుక లేదా 2 పుస్తకాన్ని కనుక తీసుకొని ఆ 1-2 పుస్తకాలలో ఉన్నటువంటి అంశాలని కూలంకుషంగా చదువుకున్నట్టయితే ఒక మంచి పరిణామం వస్తుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అట్లానే ఇంకా కొత్తగా ఏదైతే సిలబస్లో చేర్చారో ఆ అంశాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కొత్తగా చేసినటువంటి అంశాలని మనము 2 రకాలుగా చూడవచ్చు. ఒకటి ఏంటంటే, సమాజము సామాజిక సంబంధితమైనటువంటి సమస్యలు అనేటువంటి విషయాన్ని సామాజిక నిర్మితి పేరుతో కానివ్వండి, లేకపోతే వెల్ఫేర్ మెకానిజం ఇన్ ఇండియా అనేటువంటి పేరుతో కానివ్వండి, సో అభివృద్ధి తర్వాత సత్సంబంధిత సమస్యల పేరుతో కానివ్వండి, లేకపోతే ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, జనాభా సంబంధితమైనటువంటి విషయాలు కానివ్వండి. సో ఈ విధంగా ఏదైతే విషయాలన్నీ కొత్తగా సమాజానికి సంబంధించి ఆంథ్రోపాలజీకి సోషియాలజీకి సంబంధించినటువంటి విషయాలను చేర్చారో వాటన్నింటికి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆల్రెడీ చాలా కాన్సెప్ట్స్తో కూడుకున్నటువంటి ప్రశ్నల్ని మనకి సివిల్ సర్వీస్లో సోషియాలజీ ఆప్షనల్స్లో ఇచ్చారు. సో ఆ ప్రశ్నలన్నిటినీ చదువుకుంటూ ఈ మధ్యలో వచ్చినటువంటి ఆ పర్టికులర్ సమస్యకు సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. మీరు గనక చూసినట్టయితే మన షెడ్యూల్డ్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ మధ్యగా వచ్చినటువంటి MS Act 2013 అనేటువంటి దాన్ని మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో సిలబస్ పట్టు జాబ్ కొట్టులో లెట్స్ హావ్ ఎ స్మాల్ బ్రేక్. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.